నా పేరు కొత్తపల్లి గాంధీ, ఎంఆర్పిఎస్ తూర్పుగోదావరి జిల్లా గౌరవ అధ్యక్షుడినండి. మాన్యశ్రీ మందకృష్ణ మాది గారి ఆదేశాల మేరకు ఎన్డీఏ కూటమిలోను మద్దతు ఇవ్వడం కోసం మేము రాజన్న నియోజకవర్గంతో తిరిగి బత్తుల బలరామకృష్ణ గారిని నెగ్గించుకున్నటకు మేము మా వంతు కృషి చేస్తున్నామండి. దానికి గల కారణం ఏంటంటే గత ప్రభుత్వం వారు ఎస్సీలపై చేసిన దాడులు కానీ, శిరోమండల కేసులు కానీ, రకరకాలమైన కారణాలు ఎన్నో ఉన్నాయండి. అలాగే మా దళితులు రావాల్సిన ఎస్సీ కార్పొరేషన్ నిధులు కానీ, 27 పథకాలు, విదేశీ విద్య కానీ, ఎస్సీ కార్పొరేషన్ లోన్లు కానీ ఏమీ లేకుండా గత ప్రభుత్వం వారు చేశారు. అదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఎస్సీ వర్గీకరణ కోసం ఆయన పార్లమెంట్ మన అసెంబ్లీలో తీర్మానం చేయడం వల్ల కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి. అదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వస్తే బడుగు బలహీన వర్గాల వారు ఖచ్చితంగా మేము బాగుపడతామనే నినాదంతో మా అధినాయకుడు కృష్ణమాది గారి ఆదేశాల మేరకు మేము ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తున్నామండి. ఎన్డీఏలో భాగంగా ఉన్నటువంటి బత్తుల బలరామకృష్ణ గారి గెలుపు కోసం మేము నియోజకవర్గం అంతా తిరిగి సీతారామ మండలం, కోరుకొండ మండలం, రాజనగరం మండలం కూడా తిరిగి ఆయన గెలుపు కోసం అందరం మేము కృషి చేస్తామండి. మరి ముఖ్యంగా ఎంఆర్పిఎస్ తో పాటు మా గ్రామాల్లో ఆ యొక్క నియోజకవర్గంలో ఆ యొక్క మండలాల్లో ఉన్న నాయకుల్ని కలుపుకొని మేము వారిని కలుపుకొని మా జాతి నాయకులు కూడా కలుపుకొని మేము ప్రతి గ్రామం తిరిగి బలరామకృష్ణ గారి గెలుపు కోసం మా ప్రతి గ్రామంలో కూడా గెలుపు కోసం మేము కృషి చేస్తామండి. అలాగే పురంధేశ్వరి గారి కోసం కూడా ఒక ఓటు కలపు గుర్తుపై, ఒక ఓటు గాజు గ్లాస్ గుర్తుపై వేయమని చాలా మంది పెన్షన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారండి. ఈ ఓటు ఎలాగేయాలో తెలియటం లేదండి. చాలా మంది ఓటు వేయడానికి వస్తున్నారు కానీ అందులో ఎలాగా ఏటనేది తెలియట్లేదండి. కనుక వాళ్ళకు ఒక అవగాహన చేయడం కోసం ప్రతి గ్రామం తిరిగి ఒక ఎంపీ గుర్తు కవలపు వేసి, ఎమ్మెల్యే గుర్తు గ్లాస్ పై వేయండి అని మేము వాళ్ళకి మోటివేట్ చేయడం కోసం మేము మా కృష్ణన్న గారు ఆదేశాల మేరకు మేము ఖచ్చితంగా ప్రతి మండలంలోనూ ప్రతి గ్రామంలో తిరుగుతున్నామండి. నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి జనసేన నాయకుల్ని, సీనియర్ నాయకుల్ని, ఎంఆర్పిఎస్ నాయకుల్ని, తెలుగుదేశం నాయకులను కలుపుకుని వారందరూ మద్దతు కలిపి ప్రతి గ్రామంలో కూడా ఎటువంటి విభేదాలు లేకుండా మేము అందరినీ ఈ ఎలక్షన్ లో బలరామకృష్ణ గారి గెలుపు కోసం మేము మా వంతు కృషి ఖచ్చితంగా చేస్తామండి. నా పేరు బంటుపల్లి యేసు. నేను గతంలో ఎంఆర్పిఎస్ జిల్లా కార్యదర్శిగా చేశాను. కృష్ణమాది గారు ఇచ్చిన పిలుపు మేరకు నేను జనసేనలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈ రోజు నేను జనసేన నాయకుడిగా నియోజకవర్గం అంతా తిరుగుతూ మన ఎస్సీపేటలో మన మాదిగుల్ని చైతన్యపరుస్తూ రాబోయే రోజుల్లో ఎన్డీఏ పార్టీని మనం నెగ్గించడానికి సిద్ధంగా అన్నగారు పైన పిలిపించారు. కాబట్టి ఆ పిలుపు మేరకు ఈరోజు సీతానగరం మండలం, రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రభుత్వం చేసిన అన్యాయాలు, నేరాలు, ఘోరాలు చాలా దారుణమైనవి. ఎందుకంటే దళితులు అనే వాళ్ళని ఎవరినా కూడా ముందుకు రానివ్వకుండా తొక్కుకుంటూ పోయారు. అదేవిధంగా మన సీతారామ మండలం చూస్తే ఒక లెక్చరర్ని, ఒక ఎంప్లాయీని, ఇంకా వీళ్ళని చూడకుండా చాలా దారుణమైన పరిస్థితి చేశారు. అలాగే మన ఎమ్మెల్యే గారు జక్కంపూడి రాజా గారు చేసిన దారుణాలు అయితే చాలా ఘోరమైనవి. అందు గురించి ఎస్సీల్లో ఉన్న మాదిగులు, ఉపకులాలు అందరూ కూడా ఏకతాటి మీద వచ్చి మన బత్తుల బలరామకృష్ణ గారిని నెగ్గించి తీరితేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఎందుకంటే కృష్ణమాదిగ్ గారు 32 సంవత్సరాల నుంచి చేసిన ఉద్యమంలో మేము ఎంఆర్పిఎస్ నాయకులు అందరం కూడా కలిసికట్టుగా పనిచేసాం. అదే విధంగా చూస్తే ఎస్సీ కార్పొరేషన్లోనని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు కానీ ఏ కార్పొరేషన్ ఈ 5 సంవత్సరాలు ఎవరికి ఒక లోన్ ఇచ్చింది లేదు. ఎందుకంటే సైర్మేన్ పెట్టాడు. సైర్మేన్ పేరుకే తప్ప వాళ్ళు దేనికి ఉపయోగపడలేదు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మన దళితుల్ని ఏ విధంగా ఆదుకోవాలో అన్ని కూడా క్లియర్ గా కృష్ణమాది గారికి వాగ్దానం చేయడం జరిగింది. అదే వాగ్దానం ప్రకారంగా రేపు రాబోయే రోజుల్లో ఎస్సీ, మాదిలు కదా, ఉపకులాలు కదా అందరూ కూడా చాలా ఆనంద భావాలతో ఉంటారని మేము ఎస్సీలు ఒక తాటి మీదకి వచ్చి బలరామకృష్ణ గారు ఎన్డీఏ పార్టీని, బీజేపీ, తెలుగుదేశం ఈ 3 పార్టీలని నెగ్గించుకుని రాబోయే రోజుల్లో ఎస్సీ ఉపకులాలన్నీ కూడా ఆనంద భాష్పాలతో ఉంటామని మేము కోరుకుంటూ, ఇప్పుడు మేము వెళ్ళే విధానం అంటే ఏంటంటే ప్రతి ఇంటికి ఎస్సీ ప్రతి ఇంటికి వెళ్ళి ఇప్పుడు జరిగిన అన్యాయాలన్నీ వాళ్ళకి చెప్పి రేపు రాబోయే రోజుల్లో మనం ఎలా ఉండాలి ఏంటనేది అన్ని చెప్పి రేపు మన మే 13వ తారీఖుని బత్తుల బలరామకృష్ణ గారికి ఓటు వేయాలని మేము ప్రతి ఇంటికి గడపకి వెళ్ళి చెప్పడానికి వెళ్తున్నాం. అదేవిధంగా దళితుల్లో ఉన్న వాళ్ళు ఇప్పుడైనా మారి ముందుకొచ్చి మనం ఎన్డీఏ పార్టీని నెగ్గించుకుంటే
రాబోయే రోజుల్లో మనం ముందుకెళ్తా సరిపోతాం. లేదనుకుని జగన్మోహన్ రెడ్డికి కానీ మీరు మళ్ళీ కానీ ఓటేసి ఉంటే మనం ఆంధ్రప్రదేశ్లో బతకనివ్వడం, అది మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల నుంచి మనం చాలా బాగా చూస్తున్నాం. ఎందుకంటే బ్లేడ్ బ్యాచ్, రౌడీ బ్యాచ్ ఇంకా మామూలుగా కాదు, ఒక రోడ్డు మీద వెళ్ళడానికి కూడా చాలా భయంకరంగా ఉంది. అవన్నీ దృష్టిలో పెట్టుకుని మనం ఎన్డీఏ పార్టీని తీసుకొస్తే మనం రేపు మనం 32 సంవత్సరాల నుంచి ఎప్పటి నుంచో కలగంటున్నది కూడా చేయడానికి ఎన్డీఏ పార్టీ మోడీ గారు సిద్ధంగా ఉన్నారు. వర్గీకరణకే చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి సహకరించడానికి చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు. మొన్న రీసెంట్ గా సుప్రీంకోర్టులో జరిగిన దాంట్లో మన జగన్మోహన్ రెడ్డి గారు లాయర్ని కూడా పెట్టలేదు. ప్రతి రాష్ట్రంలో లాయర్ని పెట్టారు, కానీ మన ఆంధ్రప్రదేశ్ లో మన దురదృష్టం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీని దూరం పెడతాడు కాబట్టి లాయర్ని పెట్టడం వర్గీకరణకి ఆయన సహకరించడం అంది. కాబట్టి ఇప్పుడు రాబోయే రోజుల్లో మనకి చంద్రబాబు నాయుడు గారు మనకి మాట ఇచ్చారు. మాట ప్రకారంగా ఆయనకి మనం కమిట్మెంట్ తో అన్నగారు ఇచ్చిన పిలుపు మేరకు రాజధాని నియోజకవర్గం అంతా తిరుగుతూ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎంఆర్పీఎస్ నాయకులు, జనసేన నాయకులు మొత్తం కూటములు చేయడానికి సిద్ధంగా ఉన్నారో గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రాబోయే రోజులన్నీ కూడా మనకి ఎస్సీలకు మంచి రోజులే వస్తున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం పనిచేయాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.